అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మన ఛానల్లో పంచతంత్ర కథలను చెప్పుకోబోతున్నామండి. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. పూర్వము కొన్ని శతాబ్దాల క్రితం పాటలీపుత్రము అనే రాజ్యాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన మంత్రి రాజదత్తుడు. మంత్రి సలహాలతో రాజు ప్రజలను కన్న బిడ్డల వలె పాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుగారికి నలుగురు కుమారులు. వారిని రాజుగారు గారాబం చేయటం వల్ల ఆటపాటలతో కాలం గడిపి చదువు సంధ్యలు లేక పెరిగారు. పెద్దవుతున్న కొద్దీ వారి అల్లరి రోజు రోజుకు ఎక్కువయింది. ఈ విషయం గమనించిన మంత్రి రాజుతో, మహారాజా, రాజకుమారులకు విద్యాబుద్ధులు తక్షణమే నేర్పించుట చాలా అవసరం. యువరాజులుగా వారిని తీర్చిదిద్దుట మీ కర్తవ్యం. తండ్రిగా మీ బాధ్యత కూడా అని అన్నాడు. నిజమే మహామంత్రి, నా వలన పొరపాటే జరిగింది. ఈనాటి నుండే వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పుటకు మంచి పండితులను వెతికించి విద్యాభ్యాసమునకై వారి వద్దకు పంపించే ప్రయత్నం చేయండి మంత్రివర్య అన్నాడు మహారాజు. చిత్తం మహారాజా అని మంచి గురువును వెతుకుటకు కొంతమంది రాజభటులను పంపాడు మంత్రి. వారు దేశం మొత్తం గాలించి విష్ణు శర్మ అనే పండితుడిని తీసుకువచ్చారు. రాజుగారు విష్ణు శర్మను సాదరంగా ఆహ్వానించి తమ కుమారుల విషయం తెలియజేసి, మా కుమారులకు మంచి విద్యాబుద్ధులతో పాటు వినయ విధేయతలు, సభ్యత, సంస్కారం, క్రమశిక్షణలు నేర్పి ఉత్తమ రాకుమారులుగా వారిని తీర్చిదిద్దండి అని చెప్పాడు. అప్పుడు విష్ణు శర్మ, మహారాజా, కాకికి మాటలు నేర్పటం కష్టం, కానీ రామచిలుకకు పలుకులు నేర్పటం చాలా తేలిక. మీరు విచారం మాని మీ కుమారులను నాకు అప్పగించండి. వారికి సకల శాస్త్రాలు నేర్పించి మంచి రాజనీతిజ్ఞులుగా, ఉత్తమ పాలకులుగా నా సాయశక్తులా కృషి చేసి గొప్పవారిగా తీర్చిదిద్ది మీ ముందుంచుతాను అన్నాడు విష్ణు శర్మ. ఆ మాటలకు రాజు సంతోషించి తన కుమారులను విష్ణు శర్మకు అప్పగించి వారి పోషణకు కొంత ధనం ఇచ్చి సాగనంపాడు మహారాజు. రాకుమారులతో విష్ణు శర్మ తన నివాసమునకు చేరుకున్నాడు. ఒక మంచి రోజు నిర్ణయించి విద్యాభ్యాసం ప్రారంభించారు. రాకుమారులకు అక్షరాలతో పాటు వారికి మంచి వినోదము, విజ్ఞానము కలిగించే మంచి నీతి కథలను చెప్పటం ప్రారంభించాడు విష్ణు శర్మ. ఒకరోజు విష్ణు శర్మ రాకుమారులతో, మీకు ఈరోజు మంచి విజ్ఞానము, వినోదము కలిగించే మంచి కథలను కూడా చెప్తాను. శ్రద్ధగా వినండి. ముందుగా మీకు మిత్రలాభం అనే కథ చెప్తాను. ఈ కథ వలన మంచివారితో స్నేహం ఎంత మేలు చేస్తుందో తెలియజేస్తూ మన బుద్ధిని కూడా వికసింపచేస్తుంది. మంచివారి స్నేహం వల్ల మనకు గౌరవం చేకూరి సర్వశుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సామాన్యుడు కానీ, రాజ్యాధికారి కానీ తన జీవిత కాలంలో మంచి మిత్రులను సంపాదించుకోవాలి. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. పూర్వం ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు, లేడి ఎంతో స్నేహంగా ఉండి ఒకరికొకరు సహకరిస్తూ ఎంతో లాభం పొందాయి. నేను మీకిప్పుడు ఆ నలుగురి ప్రాణమిత్రుల కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి అని కథ ప్రారంభించాడు విష్ణు శర్మ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటి యందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వానిపై వల పన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశ మార్గాన ఎగురుచూ భూమిపై నూకలు చూశాయి. వెంటనే క్రిందకు దిగి
తిందామని ఆశపడగా పావురముల రాజు చిత్రగ్రీవుడు, వద్దు, తొందరపడవద్దు. మనుషులే లేని ఈ అడవిలోనికి నూకలు ఎలా వచ్చాయి? ఇందులో ఏదో మోసం ఉంది. కనుక మనము ముందు ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వం ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులి నోటపడి మరణించాడు. మీకు ఆ కథ చెబుతాను వినండి అని చెప్పాడు పావురాల రాజు చిత్రగ్రీవుడు. ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివసిస్తున్నది. అది దారిలో పోతున్న బాటసారినొకరిని చూసి, ఓ బాటసారి, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉన్నది. దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానము చేయవలనని ఎంతకాలం నుండో ఎదురు చూస్తున్నాను. నా అదృష్టం వలన ఈరోజు నీవు కనబడినావు. నా యందు దయదలచి ఈ చెరువులో శుద్ధిగా స్నానము చేసి వచ్చి ఈ బంగారు కంకణమును తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియమును చూపినది పులి. దగదగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కానీ పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమోనని భయముతో వణికిపోవుచున్నాడు. ఒకవైపు బంగారము, మరొక వైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో, పులిరాజా, నీవు క్రూర జంతువువు. నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను? బంగారు కడియము కొరకు ప్రాణము తీసుకొని వారున్నారా అనగా, అప్పుడు పులి, నేను క్రూర జంతువునే. నీవు భయపడుట న్యాయమే. కానీ నేను వయసులో ఉన్నప్పుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టన పెట్టుకున్నాను. ఆ పాపము పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానము చేయదలిచాను. లేవటానికే సత్తువలేని పండు ముసలిదానిని. గోళ్ళు మొద్దుబారినవి, పండ్లు ఊడిపోయినవి, కళ్ళు కూడా సరిగా కనపడటం లేదు. మాంసం తినటమే మానివేసి కాయగూరలతో కడుపు నింపుకుంటున్నాను. కనుక ఎటువంటి అనుమానము పెట్టుకోక స్నానము చేసిరా. రేపో మాపో చావనున్న నన్ను చూసి భయపడకు అని చెప్పింది పులి. దురాశతో బాటసారి పులి మాటలు నమ్మి స్నానము చేయుటకు చెరువులోకి దిగాడు. అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక, అయ్యో, బురద నేలలో దిగిపోవుచున్నాను, రక్షించండి, రక్షించండి అని అరవగా పులి, భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీసుకువస్తాను అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా ఆరగించినది. దురాశకు పోయి దుర్మరణము పాలైన బాటసారి వలె మనము కూడా నూకలకై నేలవాలితే ముప్పు తప్పదు అన్నాడు చిత్రగ్రీవుడు. అంతలో ఒక ముసలి పావురము, నేను మీ అందరికంటే పెద్దవాడను. నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. లేనిపోని అనుమానములు పెట్టుకొని ఆకలితో ఉన్న మనము ఎదురుగా ఉన్న ఆహారాన్ని వదులుకొని మరొక చోటికి పోవటం అవివేకం, తెలివి తక్కువతనం. చిత్రగ్రీవుని అనుమానము మనకు తెలియనిది కాదు. అందరం క్రిందకి దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురము నేల వాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురాలు కూడా నేల వాలి వేటగాడు వేసిన వలలో చిక్కుకుపోయాయి. పావురములు చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముసలి పావురమును తిట్టసాగాయి. చిత్రగ్రీవుడు పావురములతో, మిత్రులారా, మీరు ఇతడిని దూషించటం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. ఇతడు తనకు తోచినది తాను చెప్పాడు. అప్పుడు మన బుద్ధులు ఏమైనవి? ఆకలికి ఆగలేక ఆశకు పోయి ప్రమాదంలో పడ్డాము. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనే ఉపాయము ఆలోచించాలి కానీ మనలో మనము కీచులాడుకొని ఏమి ప్రయోజనము లేదు. అదిగో వేటగాడు వస్తున్నాడు. నాకొక ఉపాయము తోచుచున్నది. ఐకమత్యమునకు మించిన బలము మరొకటి లేదు. మనమందరము కలిసి ఒక్కసారిగా పైకి ఎగిరినచో వల కూడా మన వెంట వస్తుంది అన్నాడు చిత్రగ్రీవుడు. పావురములన్నీ సరేనని 1, 2, 3
అనగానే అందరం పైకి ఎగరాలి అన్నాడు చిత్రగ్రీవుడు. ఉపాయమునకు ఎంతో ఆనందించి ఒక్కసారిగా పైకి ఎగిరాయి. ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది. వలతో పైకెగిరిన పావురాలను చూసి వేటగాడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. పావురాళ్ళు చిక్కకపోయినా పర్వాలేదు, తన జీవనానికి ఆధారమైన వల అయినా దొరుకుతుందేమోనని అతడు ఆ పావురములు పరిగెత్తిన దిక్కుగా కొంత దూరము వెళ్ళి ఇక వారిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు. ఈ వింత చూస్తున్న లఘుపతనకుడు అనే కాకి పావురములు ఏమి చేయునో, వల నుండి ఎలా తప్పించుకొనునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది. పావురములు కొంత దూరము పోయిన తరువాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూసి, మిత్రులారా, మనము ఈ చెట్టు క్రింద నేలపై వాలుదాము. అచట భూమి ఖండంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక నివసిస్తున్నాడు. అతడు వల త్రాళ్ళు కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పినది. ఆ మాటలకు పావురాలన్నీ ఎంతో సంతోషించి హిరణ్యకుని కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకుడు భయముతో కన్నములో దూరాడు. చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి, మిత్రమా హిరణ్యక, నేను నీ చిన్ననాటి స్నేహితుడు చిత్రగ్రీవుడను, భయము లేదు, బయటకు రమ్మని పిలిచాడు. చిత్రగ్రీవుని గొంతు గుర్తుపట్టి హిరణ్యకుడు కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కుపడిన పావురములను చూసి, అయ్యో మిత్రమా, వలలో చిక్కుకుంటివా, నిన్ను క్షణంలో విడిపించదనని అతని వద్దకు వెళ్ళి వలను కొరకబోగా చిత్రగ్రీవుడు, మిత్రమా, ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తరువాత నన్ను విడిపించు. తనెంత ఆపదలో ఉన్ననో తన వారి కష్టములు తొలగించిన వాడే నిజమైన మిత్రుడు. స్వార్థము సర్వ అనర్థాలకు మూలము. స్వార్థపరుడు బ్రతికి ఉన్నను చచ్చిన వానితో సమానమే. కనుక నీ పంటి బలము ఉన్నంత వరకు నా వారిని విడిపించుము, తరువాత నన్ను విడిపించు అన్నాడు. ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది, నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వజన్మ సుకృతము. నీ వారిపై గల ప్రేమ సాటి లేనిది. నీ కోరిన విధంగా ముందు నీ సహచరులనే విడిపించదును అని పలికి ఎంతో ఉత్సాహంతో వల త్రాళ్ళు కొరికి పావురములన్నింటినీ వల నుండి విడిపించినది. చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగిలించుకొని, మిత్రమా, నీ మేలు నేను ఎన్ని జన్మలకైనను మరువలేను, పోయి వస్తాను, సెలవిమ్మని కృతజ్ఞతలు తెలిపి పావురములన్నీ కలిసి బయలుదేరినవి. వారిని సాగనంపి చిత్రగ్రీవుని అభినందించుచు హిరణ్యకుడు కన్నంలోనికి పోయాడు. ఇదంతా చూసిన లఘుపతనకము అనే కాకి ఏం చేసిందో తరువాత వీడియోలో తెలుసుకుందాం. మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ కథపై మీకు ఉన్న అభిప్రాయాన్ని మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.